ఓం నమో వెంకటేశాయ నమ. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. దత్తాత్రేయ నమ. ఓం శంకరాచార్య గురుభ్యో నమ. మనం ఈ రోజున తత్వబోధలో 35వ శ్లోకం గురించి నేర్చుకున్నాం. ఈ శ్లోకం ఏం బోధిస్తుందంటే అఖండాకార వృత్తి బ్రహ్మ. తర్వాత ఈ బ్రహ్మజ్ఞానం ఎట్లా స్థిరపడుతుంది, అఖండాకార వృత్తిలో ఈ బ్రహ్మజ్ఞానం ఎలా స్థిరపడుతుంది, అఖండాకార వృత్తి అంటే ఈ బ్రహ్మజ్ఞానం ఎలా మనకు స్థిరపడుతుంది, అదే మనకు కావాల్సింది. మనకు కావాల్సింది బ్రహ్మజ్ఞానం స్థిరపడాలి, అది ఎట్లా సాధించాలి. కాబట్టి ఏం చెప్పాడు శ్లోకం అంటే ఆత్మన్యేవ అఖిలం దృశ్యం, ఆత్మన్యేవ అఖిలం దృశ్యం ప్రవిలాప్య ధియో సుధి, ప్రవిలాప్య ధియా సుధి భావయేత్ ఏకమాత్మానం నిర్మలాకాశవత్ సదా, నిర్మలాకాశవత్ సదాన. ఏంటి సస్వరూపం ఏంటంటే ఆత్మని ఏవ, ఆత్మలోనే ఆత్మను ఏవంటే ఏంటి, ఈ ఆత్మలోనే మనకున్న మనం రోజు అనుకుంటున్నాం మన ఆత్మ మనలోనే ఉన్నది. దాని చైతన్యం వల్లనే మన శరీరం మనం పనిచేస్తున్నాం. ఆత్మ ఉన్నంతవరకే మనం జీవించి ఉంటాం, తర్వాత ఇదైపోతాం. కాబట్టి ఆ ఆత్మలో అది ఎంత గొప్పదంటే చెప్తున్నాడు ఇక్కడ, అఖిలం దృశ్యం, ఆత్మలోనే అఖిలం సమస్తాన్ని, అఖిలం అంటే సమస్తం, సమస్తం దృశ్యం అన్నీ అందులోనే కనపడుతుంటాయి. నీకు ఉన్నాయి, అందులోనే ఉన్నాయి. నువ్వు ఎక్కడికో ఇప్పుడు ఈ ప్రపంచం ఎంత ఈ జీవులు సృష్టి మొత్తం కూడా ఆత్మలోనే ఇమిడి ఉన్నాయి. నువ్వు అనుకుంటా ఆత్మ కనపడే అందులో ఈ సృష్టి మొత్తం ఎక్కడ ఉన్నది అనేది వస్తుంది. ఆత్మ అంటే ఏంటి, పరబ్రహ్మ స్వరూపం. అహం బ్రహ్మాస్మని మనం చెప్పుకున్నాం కదా, అంటే అది బ్రహ్మస్వరూపం ఆత్మ. దాని పేరు చిన్నగా ఉంటుంది, హృదయ కమలంలో అతి సూక్ష్మంగా ఉంటుంది. ఏది ఆత్మ. అది అందుకోసం మనకు కనపడదు, అది మనకు కనిపించినంత సూక్ష్మ రీతిలో ఆత్మ హృదయ దహరాకాశంలో ఉంటుంది ఆత్మ. అటువంటి ఆత్మలోనే నీవు సర్వాన్ని దర్శించవచ్చు. అటువంటి ఆత్మ దర్శించి ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఒక అద్దం తీసుకుంటున్నాం, చిన్నదే అద్దం. నీకు ఇంత పెద్ద శరీరం ఆ అద్దం చూడవచ్చు, ఈ రూమ్లో ఉన్న వస్తువులన్నీ అద్దం చూడవచ్చు, బయట వస్తువులన్నీ ఏది ఎంత పెద్ద వస్తువైనా అద్దంలో చిన్న దాంట్లో నీకు ఇమిడిపోతుంది. అట్టనే నీ లోపల ఉన్న ఆత్మ ఎంత చిన్నగా ఉన్నా ఆ అర్థం ఎంత పవర్ఫుల్ అర్థం అంటే ఈ ప్రపంచకాన్ని మొత్తం చూపిస్తుంది. ఈ జీవుని, నీ శరీరాన్ని, నీ మనస్సుని, అంతేకాకుండా జగత్తుని మొత్తాన్ని కూడా చూపిస్తుంది. అంత గొప్పది. కాకపోతే అది నీకు తెలియటది. ఆ జ్ఞానాన్ని, నీ ఆత్మ యొక్క విలువ నీకు తెలియదు, తెలుసుకోవటం లేదు. అదే చెప్తున్నాడు, కనిపించే జగత్తు, శరీరం, మనస్సు అన్నీ ప్రవిలాప్యం చేస్తుంది. నీ ఆత్మ వాటన్ని జగత్తుని, నీ శరీరాన్ని, మనస్సు అంతటినీ ప్రవిలాప్యం చేస్తుంది. అంటే ఏంటి, నీలో మొత్తం గ్రహించేస్తుంది. దాని మొత్తం దానంటిని మింగేటట్టుగా మొత్తం గ్రహిస్తుంది. ప్రేరేపణ చేయడం మొత్తం అది లోపలికి తీసుకుని మొత్తం నీకు చూపిస్తుంది. అర్థం. ఇప్పుడు ఈ టెలిఫోన్ నన్ను ప్రేరేపణ చేసింది. ఇంత ముఖాన్ని ఆ చిన్న సెల్ నన్ను ప్రేరేపణ చేసి అందరికీ చూపిస్తున్నది. ఇది ప్రేరేపణ అంటే. అర్థానికి అంత పవర్ ఉంది. అట్లనే అర్థానికి ఇంత పవర్ ఉంటే జగత్తులన్నీ జీవులు చూస్తుంటే లోపల ఆత్మ ఎంత సూక్ష్మంగా ఉన్నా దాని పవర్ అది బ్రహ్మస్వరూపం. అది
కాబట్టి దానికి ఎంత పవర్ ఉండాలి అది చూపిస్తుంది అనేది ఖాయం. పరబ్రహ్మ స్వరూపంలోనే అంతం అనేది. జగత్తుడు జీవుడు ఉన్నదే మూడు. ఒకటి ఈశ్వరుడు, రెండు జీవుడు, మూడు జగత్తు. ఆ ఈశ్వరులోనే ఈ జీవుడు జగత్తు రెండు కూడా అందులోనే ఉన్నాయి అని అదే బ్రహ్మం అని మనం అనుకుంటున్నాం. ఈ ముగ్గురు ఉండే బ్రహ్మ. ఈ మూడు కూడా ఈశ్వరుడు, జీవుడు, జగత్తు మొత్తం పరబ్రహ్మంలోనే ఉన్నారు. అదే ఒక్కటే ఉన్నది. అందులోనే అంతా ఉన్నారు. అన్ని దేవుళ్ళు అందులోనే ఉన్నారు. అంత ప్రపంచం అందరూ ఆ యొక్క పరబ్రహ్మంలోనే అన్నీ నిబిడీకృతమైనవి. నీ అల్లా, యేసు, వెంకటేశ్వర, రాముని వారి, కృష్ణుడు, అన్ని వస్తువులు, సమస్త ప్రపంచం, ప్రకృతి మొత్తం, నీ జీవులు మొత్తం అంతా అక్కడ అందరూ ఆయనలో లేనివాడు బయట లేడు. ఆయనలో ఉన్నవాళ్ళే ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళే ఆయనలో ఉన్నారు. దీనికి ఆయనలో ఉన్న అంత ప్రపంచం ఇది కూడా బయట ఉన్నటువంటి ప్రపంచం. ఇక్కడ లేని వాళ్ళు అక్కడ ఉండరు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా అక్కడ ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఉంటారు. అది పరబ్రహ్మ స్వరూపం అంటే అది కృష్ణుడు స్వయంగా చూపించాడు అర్జునుడికి. మనందరికీ భగవద్గీతలో తెలుసుకున్నాడు. అయితే అదే చెప్తున్నాడు, నీ మొత్తం ఆత్మలో అంతా కనపడుతుంది, అంతా చూసుకోవచ్చు. బుద్ధి చేత. ఎట్లా? నీ బుద్ధి చేత నువ్వు దాన్ని తెలుసుకోవాలి. ఈ సూక్ష్మంగా మరి దీన్ని తెలుసుకోలేవు. నువ్వు మొత్తాన్ని నీ ఆత్మను చూడగలుగుతావు. ఎలా చూస్తావు అంటే నీ బుద్ధి చేత తెలుసుకోగలుగుతావు. ఈ బుద్ధి చేత దాన్ని చూడగలుగుతావు. వివేకవంతుడు అంటే జ్ఞాని. వాడు ఇదే తన యొక్క జ్ఞానం చేత, గురువు చెప్పిన బోధ చేత అతను మొత్తం గ్రహిస్తాడు. నువ్వు గ్రహించలేకపోతావు. నీకు జ్ఞానం లేక నువ్వు తెలుసుకోలేక నువ్వు గ్రహించలేదు. జ్ఞాని అనేవాడు జ్ఞానం వచ్చినవాడు, వాడు బ్రహ్మజ్ఞాని అయినవాడు బ్రహ్మంలో అన్నీ కనపడతాయి. ఆత్మజ్ఞాని అయినవాడు ఆత్మలో అన్నింటిని చూస్తాడు. ఇప్పుడు కెమెరా నీకు ఆపరేట్ చేయటం రావాలి. అన్ని వస్తువులు నువ్వు అన్ని ఫోటో తీసుకోవచ్చు. అది నీకు ఆపరేట్ చేయకపోతే నీకు ఎలా చేస్తావా? ముందు దాన్ని నువ్వు మొత్తం నీ ప్రపంచకాన్ని మొత్తాన్ని నీకు జ్ఞానం కావాలి. తెలివితేట ఉంటే ఏ పని చేయగలుగుతావు. లేకపోతే నువ్వు ఏ పని చేయలేవు కదా, ఏది చేయలేవు. కాబట్టి జ్ఞానం, తెలివి, బుద్ధి, దాన్ని బుద్ధి చేత మొత్తం తెలుసుకోవాలి. అందుకనే ఆ ఒక్క ఆత్మ నిర్మలంగా ఉండి మలినరహితంగా ఉంటే బుద్ధి దర్పణం అన్నమాట. ఆ బుద్ధి ఈ అద్దంలో ఎలా చూపిస్తున్నామో ఆ బుద్ధి అనే దర్పణం మీద ఆత్మ యొక్క బుద్ధి దర్పణంలో మొత్తం ప్రపంచం, మొత్తం జగత్తు, ఈ జీవత్వం, అన్ని జీవుల్ని అన్నీ తెలుసుకోవచ్చు, చూడవచ్చు. దీని చేత నీ బుద్ధి చేత. అద్దం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మలినరహితంగా ఉండాలి ఆ దర్పణం. ఎట్లా అంటే ఇప్పుడు ఆకాశం ఎలా అయితే మరీ స్వచ్ఛంగా మంచిగా నీరు అక్కడ ఏమన్నా అసలు శుభ్రంగా ఉంటుంది. ఆకాశం వరే అని చెప్తున్నాడు. ఆకాశవత్ అన్నాడు. అంటే ఆకాశం ఎట్ట ప్రశాంతంగా నిర్మలంగా దాంట్లో ఏ ధూళి ఏది కల్మషం మలినంగానే ఉండదు. ఆకాశం అందుకునే అలా ఉండాలి అన్నాడు. ఏది నీ బుద్ధి దర్పణ అలా ఉంటే నీకు అన్ని కనపడుతుంది. ఒకప్పుడు కనపడవు, ఒకప్పుడు ఎప్పుడే నువ్వు చూసుకుంటే కనపడతాయి. అలా ఉంటే ఆకాశంలో నిర్మలంగా నీ బుద్ధి దర్పణ నిర్మలంగా నువ్వు ఉంచుకోగలిగితే నువ్వు ఎప్పుడైనా చూడవచ్చు, సదా ఎల్లప్పుడూ చూడవచ్చు. ఈ శ్లోక భావం అర్థమైంది కదా. అంటే ఏంటి? జ్ఞానికి వివేక బుద్ధి ద్వారా, జ్ఞానం ద్వారా శరీరాన్ని, మనస్సుని, జగత్తుని అన్నిటినీ కూడా ఈ దృశ్య ప్రపంచం మొత్తాన్ని చూస్తాడు. ఎక్కడ? తన యొక్క ఆత్మలోనే బుద్ధి దర్పణంలో అన్నీ చూస్తాడు. అట్నే బ్రహ్మజ్ఞాని
పరబ్రహ్మ స్వరూపంలో అన్నిటినీ చూస్తాడు. అన్ని మొత్తం జగత్తుని, జీవుని, ఈశ్వరుని అన్ని ఆ పరబ్రహ్మ లేని వస్తువు ఇక లేని లేదు. దేవుడి రూపాలన్నీ అక్కడే ఉండేవి. అసలు అక్కడ లేదంటే పరబ్రహ్మ స్వరూపంలో లేదని లేదు. అదే చిదాకాశం అని అనుకున్నాం మనం. ఆ చిదాకాశంలో ఉన్న పరబ్రహ్మ స్వరూపం అన్నీ ఆయనలో ఉంటాయి. ఆయన దగ్గర లేని వస్తువు అంటూ ఉండదు. ఆయన దగ్గర లేని దేవుడి రూపం కానీ ఏ రూపం మనం చూసిన రూపాలు అన్నీ నేను ఒక్కడనే ఎన్నో రూపాయలు చూస్తాను. మీ ఒక్కొక్కళ్ళు ఎన్నెన్నో రూపాలు చూస్తారు, ఎన్నెన్నో దృశ్యాలు చూస్తారు. ఇవన్నీ ఆ చిదాకాశంలో ఉన్న విరాట్ స్వరూపంలో అన్నీ ఉన్నాయి అన్న దగ్గర. అక్కడ ఉంటేనే నువ్వు చూడగలుగుతున్నావు, అక్కడ లేకపోతే నువ్వు ఇక్కడ చూడలేవు. ఎవరో చూడలేదు, ఏది లేదు అంటే అక్కడ మొత్తం అక్కడ లేనిది ఇక్కడ లేనే లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. అదే పరబ్రహ్మ స్వరూపం అంటే అంత పవర్ఫుల్. ఆత్మస్వరూపమే మనలో ఉన్నదానికే దాని కంసి కాబట్టి మనలో కూడా ఈ జగత్తును చూస్తని చెప్తున్నాడు. నీ బుద్ధి దర్పణం ఆకాశం వల్ల నిర్మలంగా ఉంటే. అయితే దీన్నే శంకర భాష్యం ఏం చెప్తుందంటే, శంకర భాష సరైనవి ఈ జగత్తును వదిలే అని అని ఆయన చెప్పడం లేదు. ఈ జగత్తును వదిలే అని ఆయన శంకరస్వామి చెప్పడం లేదు. ఈ జగత్తుని, జీవుల్ని నువ్వు వదిలేయమని చెప్పటలే ఆయన శంకరుల వారు. ఆ శంకరుల వారు మరి అయితే ఇదంతా భ్రాంతే కదా మీరు అన్నారు కాబట్టి ఈ భ్రాంతి వస్తువులు ఎంత జగమే మాయా, జగమే ఈ జీవుడు భ్రాంతి అన్నారు. ఇవన్నీ మరి వదిలిపెట్టేసి తప్పు చేయకుండా ఒక్క చిరాకాశం తలుచుకుని కూర్చున్నామంటే అట్లా అంటే స్వామి గురువుగారు ఏమంటున్నా అంటే జగత్తును వదిలేయమని లేదు అని చెప్పడం లేదు. మరి ఏం చేయటం? మరి జగత్తు యొక్క స్వతంత్ర సత్యసత్వాన్ని గ్రహించు. సత్యసత్యాన్ని వదిలి జగత్తు యొక్క స్వతంత్ర సత్యత్వాన్ని, స్వతంత్రమైన సత్యత్వాన్ని వదిలేయమన్నాడు అని చెప్తున్నాడు. అంటే జగత్తు యొక్క స్వతంత్ర సత్యం ఏంటి? అది మాయ. జగత్తు యొక్క అసలు దాని యొక్క ఈ కాన్సెప్ట్ ఏంటి? జగన్ మిథ్య, జీవుడు భ్రాంతి. ఈ రెండు అసలు కాన్సెప్ట్ అవి. అవి స్వతంత్రం వాడి ఇండివిజువల్ ఉన్న స్వభావాలు అవి. ఆ సత్యాన్ని మాత్రం వదిలేయమన్నాడు. జగతి స్వతంత్ర సత్యత్వాన్ని వదిలే, జగత్తును చూడు, జగత్తును వదిలేమాకు. ఇవన్నీ మిథ్య అన్న భావాన్ని, ఆ భావాన్ని మాత్రం నువ్వు తెలుసుకొని తిరుగురాడుతున్నావు. ఏం కాదు. ఉదాహరణ, బంగారంతో చేసినటువంటి ఉంగరం, గొలుసు, కంకణం వేరుగా ఉంటాయి. కానీ గ్రాండిస్టులో అంతా బంగారమే. ఉంగరం అది అంతా బంగారమే. ఆ పరబ్రహ్మలో తయారైంది జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మొత్తం అన్నీ కూడా బంగారాలే. కాబట్టి నీకు వీటిని చూస్తే ఆ బంగారం చూసేది కాబట్టి ఆ పరబ్రహ్మ ఈ కొట్టు జగత్తు, జీవుడు వీళ్ళే కాబట్టి ఇది బంగారమే, అది బంగారం. కాబట్టి నువ్వు ఈ జగత్తులో పాల్గొనవచ్చు, నువ్వు ఈ జగత్తులో స్వేచ్ఛగా తిరగాడవచ్చు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఈ జీవులు, జగత్తు స్వతంత్రమైనవి కావు. ఇవన్నీ కూడా వ్యాపనాన్ని కూడా అసలు బంగారమేనంటే బంగారమే అని తెలుసుకోవాలి. బంగారమే అంటే ఆ పరబ్రహ్మ స్వరూప తత్వమే ఈ జీవులు, ఈ జగత్తు ఆయన అంశం మాత్రమే, ఆయన స్వరూపం అనే నువ్వు తెలుసుకోవాలి. అది కాన్సెప్ట్. ఈ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఈ మూడు త్రిపుటి ఉంది కదా, ఈ త్రిపుటి పరబ్రహ్మ స్వరూపం యొక్క స్వరూపాలు అని నువ్వు గుర్తుంచుకోవాలి. అది మర్చిపోకూడదు. నువ్వు ఈ జగత్తులో తిరుగు. ఎందుకంటే నువ్వు నక్లెస్ చేయించుకున్నావు, పరబ్రహ్మ స్వరూపం నక్లెస్ ధరించుకో, ఉంగరం ధరించు, ఉంగరం పెట్టుకుందిగా ఆనందపడు. కానీ నీ స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపాన్ని ఇదంతా ఎన్ని నేను కాదు, నాది కాదు, నేను కాదు, అసలు బంగారం ఇది బంగార స్వరూపం, ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క వస్తువే ఈ ఉంగరం. ఆయన తాలూకుకి సంబంధించింది కానీ ఇది నేను కొత్తగా తయారు చేసుకుంది కాదు, నేను కొత్త
వాడిని కాదు. అక్కడి నుంచి ఆ బంగారం ముద్ద నుండి వచ్చింది. ఆ బంగారం ముద్ద ఎవరు? పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపమే ఈ జీవుడు, జగత్తు, ఇదంతా. అది తెలుసుకోమని చెప్తున్నాడు స్వామి. అందుకని జ్ఞాన దృష్టిలో ఇదే భావం ఉంటుంది. మన సామాన్య మానవ దృష్టిలో ఈ ప్రపంచకం వేరు, ఆ దేవుడిని అది తలుచుకోరు. అసలు దేవుడే లేడంటారు వాళ్ళు. ఉన్నదంతా నేను, ఈ బంగారం నాదే, నేనే కొనుక్కున్నాను, నేనే తయారు చేసుకున్నా అని వీడి భావం. అసలు బంగారం ఎక్కడి నుంచి వచ్చిందా? నువ్వు బంగారంతో చేయించుకొని నేను కొనుక్కున్నావు కరెక్టే. అసలు బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి, పంచభూతాల్లోంచి, ఆ పంచభూత స్వరూపుడే స్వామి. అందులోంచి నువ్వు ఎంతో ప్రయత్నం చేసి బయటికి లాగావు. లాగి నువ్వు ధరిస్తున్నావు. నీ సొంతంగా నువ్వు తయారు చేసింది కాదుగా. ఆ బంగారం తయారు చేసినవాడు ఎవరు? పంచభూతాలు తయారు చేసినవాడు ఎవరు? పంచభూత సృష్టించినవాడు పరస్పరుడు, పరమ విరాట్ స్వరూపుడు. ఆయన ఏదే బంగారం, ఆయనే బంగారం బుద్ధ ఆయన్ని. ఆ దాన్ని నువ్వు వాడుకుని సంతోషపడుతున్నప్పుడు అంతవరకే. కానీ అసలు వాడిని మర్చిపోతున్నాయా? అసలు స్వామిని, విరాట్ స్వరూపుడిని, నేను ఆయన, ఇది నన్ను మర్చిపోవద్దు. దీని భావం ఇంత ఉందండి. ఇది గ్రహించాలి మనిషి. నువ్వు శంకరాచార్యులు పాపం ఆయన ఏది నెగిటివ్గా చెప్పడం లేదు. నువ్వు ఆ ఉంగరాన్ని ధరించు, తిరుగు, చూపిస్తూ ఇది ఎంత చేసుకో, కానీ ఆ బంగారం వస్తువు పరమ విరాట్ స్వరూపం యొక్క స్వరూపం అని గ్రహించు అని చెప్పాడు. అందుకని ఎన్ని వస్తువులు కూడా అక్కడనే ఆయనలోనే ఉన్నవి, ఆయనే ఈ వస్తువు అని అది చెప్పాడు. అందుకనే సర్వం కల్విదం బ్రహ్మ, ఈ సమస్తం బ్రహ్మస్వరూపం. ఏది? జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అంత పరబ్రహ్మస్వరూపమే. అంటే నీ ఆత్మస్వరూపమే. ఆయన యొక్క స్వరూపమే ఆత్మ కాబట్టి ఆత్మస్వరూపమే. ఈ ఆత్మలో అంతా అన్నీ ఉన్నాయని చెప్పాడు. దీంతో తయారైన వస్తువులు ఇవన్నీ కాబట్టి ఈ ఆత్మలో అన్నీ ఉన్నాయి. ఆ పరమస్వరూపంలో అన్నీ ఉన్నాయి. ఆత్మ ఇది కొట్ట పరబ్రహ్మ, అదే అహం బ్రహ్మాస్మి. ఇదంతా తెలుసుకున్న దానిని నువ్వు ఆలోచించి జ్ఞానాన్ని పొందాలి. ఎట్లా అనేది నువ్వు ఆలోచిస్తే ఇప్పుడు నేను చెప్తున్నా నీకు అర్థమవుతుంది కదా. నీకు కూడా ఆలోచన కలగాలి. నీదని నువ్వు ఎట్లా అంటున్నావు కాదు చెప్తున్నావు నాకు ఇప్పుడు నేను. ఈ సమస్తం పరబ్రహ్మమే. ఇక ఉపనిషత్తు ఈశావాస్యం ఇదం సర్వం అని చెప్పింది. అంటే ఈశావాస్యమిదం సర్వం. ఈ విశ్వమంతా ఈశ్వర స్వరూపంతో నిండిపోయింది. ఈశావాస్యం ఇదం, ఈ ప్రపంచం అంతా సర్వం నిండిపోయింది. ఈశావాస్యం అంటే వసించాడు ఈశ్వరుడు, పరమాత్మ వసించాడు. ఇదం ఇక్కడ సర్వం, మొత్తం ప్రపంచాన్ని, జగత్తు మొత్తాన్ని ఆక్రమించి ఉన్నాడు. అంత ఈశ్వర స్వరూపంతో నిండిపోయింది అని చెప్పింది ఈశా ఉపనిషత్తు. అయ్యా, మామూలు సాధారణ దృష్టి ఎట్లా ఉంటుందంటే నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటా. నేను ఇక్కడ ఉన్నాను, ప్రపంచం అంతా బయట ఉన్నది. అది మామూలు యొక్క మంచి ఒక థాట్. కానీ జ్ఞాని అలా అనుకోడు. మామూలు సాధారణ మానవుడు ఏమైనా ఆలోచిస్తాడు, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ కూర్చున్నాను, ప్రపంచం అంతా బయట ఉంది అని ఆలోచిస్తాడు. కానీ జ్ఞాని ఎట్లా ఆలోచిస్తాడంటే ప్రపంచం బయట లేదు, ప్రపంచం అంతా నాలోని చైతన్యంలోనే ఉంది అని భావిస్తాడు. నేను ఇక్కడ, ప్రపంచం బయట కాదు, ఆ బయట ప్రపంచం నా ఆత్మలోనే మొత్తం ఉంది. నా ఆత్మ అంటే పరబ్రహ్మస్వరూపం కాబట్టి నా ఆత్మలోనే ప్రపంచాన్ని ధరిస్తాను. నేను ఇక్కడ కూర్చొని ప్రపంచాన్ని మొత్తాన్ని ధరించగలను. ప్రపంచగానే బ్రహ్మం కాబట్టి ఆ బ్రహ్మస్వరూపంలో అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడనే దర్శిస్తాను అనే అనుభవంలో వాడు ఉంటాడు.
నాలో ఉన్న ఆత్మ చైతన్యం మించిన అనుభవం ఇంకోటి లేదంటాడు. అందుకే వేదాంతం ఏం చెప్తుందంటే దృశ్యం అంటే మనం చూసే దృశ్యం అంటే ఏంటి? ఈ శరీరాలు, జగత్తు, ప్రపంచం, ఈ కనపడే వస్తువులు అంతా, ఈ జగత్తంతా దృశ్యాలు అన్నీ కొని ఎక్కడున్నాయి? నా ఆత్మలోనే ఉన్నాయి. నా ఆత్మస్వరూపమైన బ్రహ్మస్వరూపంలో, పరబ్రహ్మస్వరూపమైన నా ఆత్మస్వరూపంలోనే ఉన్నాయి అని చెప్తుంది. ఈ దృశ్యాలన్నీ కూడా పరబ్రహ్మస్వరూపంలోనే ఉన్నవి. అంటే ఆ పరబ్రహ్మస్వరూపం నీ ఆత్మస్వరూపం ఒకటే కనుక నీ ఆత్మస్వరూపంలోనే ఉన్నవి అని నువ్వు తెలుసుకో. అదే జ్ఞానం. ఇకపోతే ఇంకో లాస్ట్గా చిదాకాశం అని మనం చెప్పుకుంటున్నాం. చిదాకాశం అంటే మరి ఈ ఆకాశం కంటే ఇంకో ఆకాశం, 3 ఆకాశాలు ఉన్నాయని మనం చెప్పాను నేను. 3 ఆకాశాలు ఏంటి? ఒకటి మామూలు భూతాకాశం, మనకు కనపడుతున్న పంచభూతాలలో ఒక భూతాకాశం. తర్వాత చిత్తాకాశం, మనస్సులో స్వప్నానికి వచ్చి లోపల మనసులో ఉండేటువంటి అన్నీ అక్కడ సృష్టి జరుగుతున్నది. ఈ సృష్టిలో ఈ భూతాకాశం, ఈ మనసులో జరిగే వచ్చే సంకల్పాలు, కళలు, అన్ని స్వప్నాలు అంతా అదొక ప్రపంచం. అక్కడ ఒక సృష్టి జరుగుతుంటుంది, పోతుంటుంది. అట్లనే అది చిత్తాకాశం, అక్కడ ఉంటుంది. ఇంకొకటి చిదాకాశం. చిదాకాశం అంటే చిత్తుతో కూడుకున్న ఆకాశం. చిత్ అంటే ఏంటి? చైతన్యం. చిత్స్వరూపం అంటే ఏంటి? చైతన్య స్వరూపం, అఖండమైన స్వరూపం. అది వెలుగుతో కూడుకున్న స్వరూపం. అది సత్తు ప్లస్ చిత్తు 2 కలిసే ఉంటాయి. ఆ చిత్స్వరూపం వల్లే మనకు మన శరీరానికి ఆత్మస్వరూపంలో ఉన్నది ఆ సచ్చిస్వరూపమే. ఆ చిత్స్వరూపం వల్లే మన శరీరానికి ఇది అవుతుంది. ఆత్మ అనేది చిత్స్వరూపంలో మనలో ఉండి మనకు అది 3 కాలంలో ఉంటుంది. మారదు, పుట్టదు, చావదు, గిట్టదు. అది పెరగడం, మార్పు ఉండదు. 3 కాలంలో ఉంటుంది. ఎలా శాశ్వతమైన వస్తుంది. అట్లనే చిత్తాకాశం అది ఈ ఆత్మ ఎక్కడుంది? మనలో, మన శరీరానికి చైతన్యం ఇస్తున్నది. దహరాకాశం అనిలో ఉంటుందని చెప్పాను నేను. దహరాకాశంలో ఉన్నటువంటిది మన ఆత్మ అక్కడ ఉంటుంది. అందులో సూక్ష్మంగా ఉంటుంది కానీ కనపడదు. అక్కడి నుంచే మన శరీరానికి మొత్తానికి చైతన్యం సప్లై చేస్తుంది. ఆ చైతన్యం వల్లనే మనం అన్నింటినీ ఈ స్థూల శరీరంతో ఈ ప్రపంచంగా చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, వింటున్నాం. ప్రపంచం గురించి వింటున్నాం, ప్రపంచం గురించి మాట్లాడుతున్నాం, ప్రపంచాన్ని చూస్తున్నాం, అన్ని పనులు చేసుకుంటున్నాం. ఆ చైతన్యం, ఆత్మ చైతన్యంతో. ఇక ఈ విశ్వం మొత్తం పరబ్రహ్మం, ఇది ఆత్మ. ఆత్మ మన జీవుడిలో ఉందని ఆత్మ అంటారు. అట్లనే ఈ జగత్తుకు మొత్తం 14 లోకాలకి, సృష్టి మొత్తానికి ఈశ్వర తృప్తికి అనాలి. ఒక మాటకొస్తే తృప్తి అంటే ఉన్నదే 3: ఈశ్వరుడు, జగత్తు, జీవుడు. ఈ 3 ఈశ్వరుడు, జీవుడు, జగత్తు, ఈ 3 త్రిపుటి అంటారు. ఈ 3ని కలిగిన వాడు పరబ్రహ్మం. ఉన్నదే ప్రపంచం మొత్తం ఇది ఈ 3 త్రిపుటితోనే. ఈ త్రిపుటి కలిగిందే చిదాకాశం. అంటే ఆ చిదాకాశం అనేది ఈ త్రిపుటితో 3తో కూడుకొని ఉన్నది. అక్కడ ఈ మొత్తం త్రిపుటికి మొత్తానికి చైతన్యం ఇచ్చేటువంటి ప్లేస్ అది చిదాకాశం అన్నమాట. దాన్ని చిదాకాశం అంటే, ఇది హృదయాకాశం. అది చిదాకాశంలో ఈ ఆకాశం మనకు హృదయాకాశం మనకి ఇక్కడ మనకు ఈ యొక్క శరీరానికి. ఆ చిదాకాశం మొత్తం అంత త్రిపుటికి మొత్తం సర్వ సృష్టికి, లోకానికి చైతన్యం ప్రసాదం చేస్తుంది. ఈ ఆత్మ నీకు ఎలా కనపడదు, ఆ చిదాకాశం కూడా కనపడదు. అది సూక్ష్మం, అది చిదాకాశ చైతన్యం మాత్రం అక్కడి నుంచి నీకు లభిస్తుంది. కానీ ఇక అన్నీ అక్కడ ఉంటాయి. సత్తు ఉన్నాడు కాబట్టి ఆయన సత్తు అక్కడే ఉంటాడు. చిత్తును వదిలిపెట్టి సత్తు ఉన్నాడు. మన దగ్గర కూడా సత్తు, చిత్తు 2 ఉన్నాయి. అక్కడ సత్తు, చిత్తు ఉంటాడు.
చిత్తులేనితోడు సత్తు ఉండదు, సత్తులేనితోడు చిత్తు లేదు. రూపాయి బిళ్ళ ఉన్నదంటే అర్థం ఏంటి? బొమ్మ పరుసలు రెండు ఉన్నట్టే. ఇవి చెప్పక్కర్లేదు. చైతన్యం ఒక్క చిత్తు ఆకాశం, చిత్తు ఉన్నది అంటే అక్కడ సత్తు కూడా ఉన్నట్టు. సత్తు ఉంటేనే స్వరూపం ఏర్పడుతుంది. అప్పుడు ఆ స్వరూపానికి చైతన్యం ఇచ్చేది అమ్మవారు. అదే చిత్తాకాశం. ఆ చిదాకాశంలో ఉండేది సత్తు ప్రస్థితి స్వరూపం ఉంటుంది. ప్లస్ వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి అక్కడనే ఆనందం దొరుకుతుంది. అదే సత్ ప్రస్థిత్ ఆనందం. సచ్చిదానంద స్వరూపుడు ఉండే చోటు చిదాకాశం. ఇది స్పష్టంగా చెప్తున్నాను. మన ఆత్మలో శరీరంలో ఆత్మ ఉన్నటువంటి గహరాకాశంలో ఉంటే అక్కడ ఉంది పరబ్రహ్మ స్వరూపమైనటువంటి సచ్చిదానంద స్వరూపం. అది చిదాకాశం. అక్కడ ఇవ్వటానికి వీల్లేదు. ఈ ఆత్మలో అన్నిటిని నువ్వు దర్శించినప్పుడు చిదాకాశ సత్యస్వరూపుడు ఉంటేనే ఆనందం ఉంటేనే మహదానందం ఉండదు. అట్లనే అక్కడ అన్ని చిదాకాశంలో అంత ఇందాక చెప్పానుగా త్రిపుటి మూడు అక్కడ అంతా ఉంటాయి. అక్కడ లేని వస్తువు ఇక్కడ లేదు, ఇక్కడ లేని వస్తువు అక్కడ లేదు. ఎట్లా ఉంటే అక్కడ కనపడతాయి అంటే ఈ వస్తువులు కనపడవు. ఉట్టి మేఘాలలాగా ఉంటాయి. మేఘాలు అనుకున్నట్టు అనుకుని ఉంటాయి. మేఘాలకు ప్రాణం గీనం చైతన్యం అని ఉందా? ఏమి లేదు. వాడికి ఏది ఉండదు. మేఘాలలాగా ఇట్లా వస్తుంటే పోతుంటే ఆయనతోటి వస్తాయి పోతాయి. చిదాకాశాన్ని పోయే కానీ వాడికి ఏది లేదు. కానీ అవి ఆకాశానికి అంటుకోడు. ఆకాశాన్ని ఏమైనా పాడు చేస్తే ఏ పాడు వాటిని మాలిన్యం అంటిస్తే అసలు మేఘాలు దేనికి ఆకాశానికి సంబంధం ఉండదు. ఆకాశం ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. అందుకని అక్కడ ఆనందం దొరుకుతుంది, నిశ్శబ్దం ఉంటుంది. సచ్చిదానందంలో ఏది ఉండదు కాబట్టి సత్ చిత్తు వాడిద్దరే ఉంటారు. వాళ్ళ వికారులు. సత్యస్వరూపం ఆకారం లేని వాడు, నిరాకారుడు, నిత్యుడు, అనంత వ్యాప్తి, సర్వవ్యాప్తుడు, సర్వాన్ని ఆక్రమించిన వాడు, పరివ్యాప్యం చేసిన వాళ్ళు. త్రిపుటి మొత్తం అక్కడే ఉంది. అక్కడ లేని ఈ వస్తువు ఇక్కడెక్కడ ఉండదు, ఇక్కడ ఉన్న వస్తువు అక్కడ లేకుండా ఉండదు. అదే పరబ్రహ్మ స్వరూపం. ఇకపోతే అందుకని ఇక్కడ ఈ శ్లోకంలో మనకు చెప్పింది నిర్మల ఆకాశవత్ అన్నాడు అని చెప్పింది. నీ బుద్ధి నీకు నీ ఆత్మలో ఎప్పుడు కనపడితే నీ బుద్ధి దర్పణ స్వచ్ఛంగా ఆకాశవత్ అంటే నిర్మల ఆకాశవత్ అన్నాడు. నిర్మలం పరిశుద్ధంగా ఆకాశం ఎట్లా శుద్ధంగా ఉంటుందో అట్లా ఉంచుకుంటే నువ్వు సర్వాన్ని నీ ఆత్మను చూడవచ్చు. పరబ్రహ్మ స్వరూపంలో చిదాకాశం కూడా నిర్మలంగా ఉంటుంది కాబట్టి కన్నిటిని అక్కడ చూడవచ్చు. అక్కడ లేదంటే వీడు అది ఆకాశం, ఇది నువ్వు చేసుకోవాల్సింది. అది పరబ్రహ్మంగా ఆయన అక్కడ ఏ డిస్టర్బెన్స్ ఏది అక్కడ ఏది లేదు. లాగా ఉండిపోతాయి. అక్కడ ఒక గాలి దుమ్ము రాదు, ఒక ఇది రాదు, అగ్నిపర్తం రాదు, ఏ పంచభూతాలు ఉండవు, ఏ వస్తువు ఉండవు. ఒక సత్తు ప్రస్థితి స్వరూపం ఒక్కటే ఉంటుంది. ఆ ఒక్కటే సత్తు ప్రస్థితి స్వరూపం ఉంటుంది. అదే ఆనందాన్ని ఇస్తుంది, అదే బ్రహ్మానందాన్ని. అక్కడ చేరుకుంటే మనకు బ్రహ్మానందం తప్పితే ఇక మనకి ఏమి కనపడదు. శూన్యం. ఆకాశం అంటే శూన్యం, చిదాకాశం అంటే ఇంకా శూన్యం, ఏమి లేదు. మన హృదయ ఆకాశంలో మనకి ఆ గహరం చిన్న ఆత్మ, అది కూడా సూక్ష్మం. సూక్ష్మం అణు మహనీయం అంటగా అణుమాత్రానికి అణుగా ఉంటుంది. అఖండ సర్వవ్యాప్తకరమైనది. దీన్నే రమణ మహర్షి గారు నీకు ప్రపంచం ఉందా లేదా అని విచారించద్దు. నువ్వు ప్రపంచాన్ని చూసేవాడు ఎవరైనా దాని గురించి ప్రయత్నించు. నీ ప్రపంచాన్ని చూసేవాడు ఎవరు? నీ ఆత్మ చైతన్యం చూస్తుంది. అది తెలుసుకో. చూసేవాడు ఎవరైనా తెలుసుకుంటే నీకు అంతా కనపడేది అని చెప్పేవాడు.
అంటే నీ ఆత్మయే చైతన్యమే చూస్తుంది, చూసేది కూడా నీ ఆత్మని. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా నీ ఆత్మలో ఉంది కాబట్టి నీ ఆత్మలోనే ఇప్పుడు నీ ప్రపంచం కనపడుతుంది. చూసేవాడు వాడే, చూసేది దృశ్యము అది అని గొప్ప భావాన్ని చెప్పాడు రమణ మహర్షి. రామకృష్ణ వారు ఏం చెప్పారంటే, అలలే ఎన్నో, సముద్రంలో అలలు ఎన్నో వస్తుంటాయి, కానీ సముద్రం ఒకటి. అట్లనే రూపాలు ఎన్నో, బంగారం వస్తువు ఒకటి, రూపాలు అనేకం. అట్నే సత్యం ఒకటి, రూపాలు ఎన్నో, సత్యం ఒకటి. అంటే అందరం ఉన్నది సత్యం ఒకటి, బంగారం. అట్నే ఉన్నది పరబ్రహ్మం ఒక్కటే. ఈ జగత్తు గారు, జీవుడు, ఈశ్వరుడు, ఈ త్రిపుటి అలా రూపగా మారింది. ఆయన మారాడు. ఆ విస్తరూపం అంటే ఈ జగత్తు, ఈ జీవుడు, ఈ ఈశ్వర రూపాలు, ఈ వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, కృష్ణుడు, ఇవన్నీ అల్లా, యేసు, ఈ రూపాలన్నీ దేవ రూపాలనే ఈశ్వరుడు. మామూలు జీవ రూపాలన్నీ మనం. జగత్తు రూపం అంతా జగత్తు, ప్రపంచం రూపం మీకు తెలుసు, ప్రకృతి మొత్తం అంతా ఇవన్నీ ఒక్కటి నుంచే వస్తుంది. ఏదది పరబ్రహ్మ స్వరూపం నుంచే పుట్టిన, పరబ్రహ్మ స్వరూపంలో నుంచే ఉండడు, అందులోనే ఉంది. ఇది మనకి ఈ వాటి యొక్క ఎపిసోడ్. తిరిగి రేపు మళ్ళా చెప్పుకుందాం.